భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 199 మనీ బిల్లు అంటే ఏమిటో నిర్వచిస్తుంది మరియు ఈ వర్గం కిందకు వచ్చే బిల్లుల ప్రమాణాలను వివరిస్తుంది. మనీ బిల్లుల కంటెంట్ కింది అంశాలలో దేనినైనా ప్రత్యేకంగా డీల్ చేస్తే బిల్లు మనీ బిల్లుగా పరిగణించబడుతుంది. ఏదైనా పన్ను విధించడం, రద్దు చేయడం, ఉపశమనం, మార్పు లేదా నియంత్రణ, రాష్ట్రం ద్వారా డబ్బు తీసుకోవడం లేదా హామీలు ఇవ్వడంపై నియంత్రణ, రాష్ట్రం చేపట్టిన ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన చట్టాలకు సవరణలు, కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా ఆకస్మిక నిధి యొక్క కస్టడీ, ఈ ఫండ్లలోకి డబ్బు చెల్లింపు లేదా ఉపసంహరణ, కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి డబ్బు కేటాయింపు, కన్సాలిడేటెడ్ ఫండ్ పై విధించిన ఖర్చుల ప్రకటన లేదా అలాంటి వ్యయాన్ని పెంచడం, రాష్ట్రం యొక్క కన్సాలిడేటెడ్ ఫండ్ లేదా పబ్లిక్ ఖాతా నుండి రసీదు, కస్టడీ లేదా డబ్బు జారీ. పై విషయాలకు సంబంధించిన ఏదైనా విషయం ప్రత్యేకంగా డీల్ చేస్తే బిల్లు మనీ బిల్లుగా పరిగణించబడుతుంది. మనీ బిల్లుల నుండి మినహాయింపులు, జరిమానాలు, పెనాల్టీలు, లైసెన్స్లు లేదా సేవలకు రుసుములు లేదా స్థానిక ప్రయోజనాల కోసం స్థానిక అధికార యంత్రాంగం ఏదైనా పన్ను విధించడం, రద్దు చేయడం, ఉపశమనాన్ని మార్చడం లేదా నియంత్రించడం వంటి వాటిని మాత్రమే అందించే బిల్లులు మనీ బిల్లులుగా పరిగణించబడవు. మనీ బిల్ స్థితిపై నిర్ణయం. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్న రాష్ట్రాల్లో బిల్లు మనీ బిల్లు కాదా అనే ప్రశ్న ఉంటే శాసనసభ స్పీకర్ నిర్ణయమే అంతిమంగా ఉంటుంది. మనీ బిల్లు ఆమోదం. ప్రతి మనీ బిల్లు లెజిస్లేటివ్ కౌన్సిల్ కు పంపబడినప్పుడు మరియు ఆమోదం కోసం గవర్నర్ కు సమర్పించినప్పుడు మనీ బిల్లుగా దాని స్థితిని నిర్ధారిస్తూ శాసనసభ స్పీకర్ సంతకం చేసిన ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి. ఈ నిబంధనలు రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కీలకమైన మనీ బిల్లులను గుర్తించడంలో స్పష్టత మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తాయి మరియు బిల్లుల వర్గీకరణకు సంబంధించిన వివాదాల విషయంలో పరిష్కారానికి యంత్రాంగాన్ని కూడా అందిస్తాయి. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్య శాసన మండలి శాసన నిర్మాణ ప్రక్రియ ఆర్టికల్ 199 ధన సంబంధమైన బిల్లుల నిర్వచనము 1. ఏదేని బిల్లులో ఈ క్రింది విషయములన్నింటిని గూర్చిన లేక వాటిలో వేటినైనను గూర్చిన నిబంధనలు మాత్రమే ఉన్నచో ఆ బిల్లు ఈ అధ్యాయము నిమిత్తము ధన సంబంధమైన బిల్లుగా భావింపబడవలెను. అవేవనగా ఏదేని పన్ను యొక్క విధింపు, ఉత్సాదన, పరిహరణ, మార్పు లేక క్రమబద్ధీకరణ. బి. రాజ్యముచే అప్పు చేయబడుటనుగాని ఏదేని హామీ ఇవ్వబడుటనుగాని క్రమబద్ధము చేయుట లేక రాజ్యముచే వహించబడిన లేక వహింపబడగల ఏవేని విత్తీయ బాధ్యతలను గూర్చిన శాసనమును సవరించుట. సి. రాజ్య సంచిత నిధి యొక్క లేక ఆకస్మికతా నిధి, ఆగంతుక నిధి యొక్క అభిరక్ష అట్టి ఏదేని నిధిలో ధనమును చెల్లించుట లేక దాని నుండి ధనమును తిరిగి తీసుకొనుట. డి. రాజ్య సంచిత నిధి నుండి ధనమును వినియోజనము చేయుట. ఈ ఏదేని వ్యయమును రాజ్య సంచిత నిధిపై ప్రభారమైన వ్యయముగా ప్రఖ్యానించుట లేక అట్టి ఏదేని వ్యయము యొక్క మొత్తమును పెంచుట. ఎఫ్. రాజ్య సంచిత నిధికిగాను లేక రాజ్యము యొక్క ప్రభుత్వ ఖాతాకుగాను ధనమును స్వీకరించుట లేక అట్టి ధనము యొక్క అభిరక్ష లేక విడుదల లేక. జి. ఏ నుండి ఎఫ్ వరకు గల ఉపఖండములలో నిర్దిష్టపరచబడిన విషయములలో దేనికైనను ఆనుషంగికమైన ఏదేని విషయము. 2. జుర్మానాలను లేక ఇతర సంబంధమైన ఇతర శాస్త్రులను విధించుట కొరకు లేక లైసెన్సు ఫీజులను లేక చేసిన సేవలకైన ఫీజును అధ్యర్జించుట లేక చెల్లించుట కొరకుగాని నిబంధనలు కలిగియున్నదను కారణమాత్రమున లేక ఎవరేని స్థానిక ప్రాధికారిచే లేక ఏదేని స్థానిక నికాయముచే స్థానిక ప్రయోజనములను ఏదేని పన్ను విధించబడుట, ఉత్సాదన చేయబడుట, పరిహరింపబడుట, మార్చబడుట లేక క్రమబద్ధము చేయబడుట కొరకు నిబంధనలు కలిగియున్నదను కారణ మాత్రమున ఏదేని బిల్లు ధన సంబంధమైన బిల్లుగా భావింపబడరాదు. 3. శాసన పరిషత్తు గల రాజ్య శాసన మండలిలో ప్రవేశపెట్టబడిన ఏదేని బిల్లు ధన సంబంధమైన బిల్లు అగునా కాదాయనో ప్రశ్న ఉత్పన్నమైనచో అట్టి రాజ్య శాసన సభ యొక్క అధ్యక్షుని, స్పీకరు చే నిర్ణయము అంతిమమైనదే ఉండవలెను. 4. 198వ అనుచ్ఛేదము క్రింద శాసన పరిషత్తునకు పంపబడినప్పుడు 200వ అనుచ్ఛేదము క్రింద గవర్నరు యొక్క అనుమతి కొరకు సమర్పించబడినప్పుడు ధన సంబంధమైన ప్రతిబిల్లుపై
అది ధనపు బిల్లు అని శాసనసభ యొక్క అధ్యక్షునిచే సంతకము చేయబడిన ధృవీకరణ పృష్ఠాంకితమై యుండవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Legislative Procedure. Article 199. Definition of money bills. 1. For the purposes of this chapter, a bill shall be deemed to be a money bill if it contains only provisions dealing with all or any of the following matters, namely: A. The imposition, abolition, remission, alteration or regulation of any tax. B. The regulation of the borrowing of money or the giving of any guarantee by the state, or the amendment of the law with respect to any financial obligations undertaken or to be undertaken by the state. C. The custody of the consolidated fund or the contingency fund of the state, the payment of monies into or the withdrawal of monies from any such fund. D. The appropriation of monies out of the consolidated fund of the state. E. The declaring of any expenditure to be expenditure charged on the consolidated fund of the state, or the increasing of the amount of any such expenditure. F. The receipt of money on account of the consolidated fund of the state, or the public account of the state, or the custody or issue of such money, or G. Any matter incidental to any of the matters specified in subclauses A to F. 2. A bill shall not be deemed to be a money bill by reason only that it provides for the imposition of fines or other pecuniary penalties, or for the demand or payment of fees for licenses or fees for services rendered, or by reason that it provides for the imposition, abolition, remission, alteration or regulation of any tax by any local authority or body for local purposes. 3. If any question arises whether a bill introduced in the legislature of a state which has a legislative council is a money bill or not, the decision of the Speaker of the Legislative Assembly of such state thereon shall be final. 4. There shall be endorsed on every money bill when it is transmitted to the Legislative Council under Article 198, and when it is presented to the Governor for assent under Article 200, the certificate of the Speaker of the Legislative Assembly signed by him that it is a money bill.